బావా బావనే ఏంటో చెప్పు. రే బావా. రేయా? అవునురా బావా. ఏయ్, నన్ను వదిలేసి ఎక్కడికి పోయావురా నువ్వు? అర్థమైంది. ఇది మ్యాగీ వేస్తున్న వేషాలు కాదు, వాళ్ళ మమ్మీ కలిపిన మందు ప్రభావం. దింపుతా. నేనెక్కడికి వెళ్ళానే? మొద్దు ఇక్కడే ఉన్నాను కదా. ఆన్సర్ చెప్పు బే. బే నా? నన్ను బే అన్నావా? అవును బే, నిన్నే బే. నువ్వు నా బే అంటాను బే. ఏంటి బే అన్నానని షాక్ అయ్యావా? నువ్వైతే మంగ దొంగ రావే పోవే అనన్నప్పుడు నేను నిన్ను బే అంటే తప్పేంటి? ఆన్సర్ మై క్వశ్చన్. కమాన్ కమాన్, ఆన్సర్ మై క్వశ్చన్. అబ్బో, ఇది బాగా మనసులో పెట్టుకుని మత్తులో కక్కేస్తుంది. స్వాతి ముత్యం. ఎవరే? నేనా స్వాతి ముత్యాన్ని? నువ్వేరా స్వాతి ముత్యం. ఇక్కడ ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని ఇదిగో ఈ పూలున్నాయా? ఈ పూల్ని యూజ్ చేసుకోకుండా ఫస్ట్ నైట్ ని వర్స్ట్ నైట్ చేస్తావేంట్రా స్వాతి ముత్యం? బావా, గుర్రం ఎక్కుదాం. ఏంటి? గుర్రం ఎక్కుదాం. గుర్రమా? ఎక్కి గుర్రం ఎక్కి ఒక మంచి పాటకి డాన్స్ చేద్దాం. డాన్సా? ఈ టైంలోనా? అవును బావా, రా బావా ఇరుగుదిద్దాం. అత్తయ్య ఏందిరా? నాకు చిన్న డౌట్ వచ్చింది అత్తయ్య. ఏంది? మరి మ్యాగీకి తెలియకుండా మ్యాగీ తీసుకెళ్లిన పాలల్లో మనం మందు కలిపాం కదా, అవి మనం అనుకున్నట్టు ఆ వెంకీగడు తాగుంటాడా? మొగుడే ముందు తాగలరా, అదే ఆచారం కదా. ఆ తర్వాత పెళ్ళం తాగే ఆచారం కూడా ఉంది కదా, మన మ్యాగీ కూడా తాగితే అప్పుడేంటి పరిస్థితి? అది నా కూతుర్రా. ఆడు తాగిన ఎంగిలి పాలు సచ్చినా తాగదు. ఆ పాలు వెంకిగాడే తాగుతాడు, మత్తులో జోగుతాడు. ఇంకా సేపట్లో మనం ఆ గదిలోకెళ్ళి అక్కడి నుంచి మ్యాగీని బయటికి తీసుకొచ్చేద్దాం. ఆహా, ఎంత మంచి మాట చెప్పావత్తయ్య. ఆహా, ఈ టైంలో మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తోంది? అవునత్తయ్య, ఎక్కడి నుంచి వస్తుంది? అత్తయ్య, ఆ వెంకిగాడు పడతాననుకుంటే ఆ మ్యాగీ చూడు మీద పడుతుంది. రేయ్, నువ్వు నోర్ముయిరా. దానికి కూడా నన్నే కొడతావా?